నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీతారాముల వారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న చెల్ల రామచంద్రారెడ్డి. బీసీ కార్పొరేషన్ల ఇంటర్వ్యూలకు బారులు తీరిన దరఖాస్తుదారులు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దు, సిఐ శ్రీనివాసులు సూచన. మానిటరింగ్ సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు, తహసీల్దార్ రాము. వార్తలను వివరాలు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా సచివాలయంలోని గ్రీవెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, డిఆర్ఓ మోహన్ కుమార్, చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు అనుపమ, విజయలక్ష్మిలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుంచి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకుని సమాధానాలు ఇవ్వాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీల పరిష్కార ప్రగతిని ప్రతివారం సమీక్షించడం జరుగుతుందని, అర్జీలు రీఓపెన్ అయినట్లయితే వాటికి గల కారణాలను వివరించాల్సి ఉంటుందన్నారు. మొత్తం 220 అర్జీలు. ఇందులో శాఖల వారీగా అర్జీల వివరాలు: రెవెన్యూ శాఖకు సంబంధించి 190, పంచాయతీరాజ్ 2, పోలీసు శాఖ 4, డిఆర్డీఏ 16, డిఎంఎన్హెచ్ఓ 1, డిసిహెచ్ఎస్ 1, ఎల్డీఎం 1, మున్సిపల్ కమిషనర్ చిత్తూరు 2, గృహ నిర్మాణ సంస్థ 3. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓలకు అందజేశారు. కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు జరిగాయి. పుంగనూరు పట్టణానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయం, మండలానికి సంబంధించి ఎంపీడీఓ కార్యాలయంలో జరిగాయి. కమిషనర్ మధుసూదన్ రెడ్డి, ఎంపీడీఓ లీలామాధవి పర్యవేక్షణలో బ్యాంకుల వారు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దరఖాస్తుదారులతో కార్యాలయంలో సందడి నెలకొంది. పురపాలికలో 80 యూనిట్లకు గాను 500 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. మండల పరిధిలో 64 యూనిట్లకు 346 మంది దరఖాస్తు చేసుకోగా 328 మంది హాజరయ్యారు.
మండలం చంద్రమాకులపల్లిలో సీతారాముల వారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. సోమవారం గ్రామానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సీతా సమేత శ్రీరామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత గ్రామస్తులను ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులకు తెలియజేసి పరిష్కరించాలని సూచించారు. మీ అందరి ఆదరణ అభిమానంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని చెల్ల రామచంద్రారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. పుంగనూరులోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ ఈవో కమలాకర్ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25వ తేదీన ఉదయం ధ్వజారోహణం, 26న మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకాలు, సాయంత్రం కళ్యాణోత్సవం, గ్రామోత్సవం ఉంటుందని చెప్పారు. 27వ తేదీన ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని, భక్తాదులు 3 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఈవో కేసీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. ఓం నమః శివాయ. చిత్తూరు జిల్లా పొంగనూరు టౌన్లో వెలిసి ఉన్న శ్రీ భోగనంజుండేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా 25/2/2025 తేదీ ఉదయం 7:30 గంటలకు దేవస్థానం నందు గంగ పూజ, గణపతి పూజ, కలశ పూజ, అంకురార్పణము, ధ్వజారోహణము, నవగ్రహారాధన, అభిషేకము, నిత్య హోమము, నిత్య బలి, మహామంగళారతి, తీర్థప్రసాద వినియోగం జరపబడను. మరియు 26/2/2025 తేదీ ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు రుద్రాభిషేకం జరపబడను. తదుపరి 9 గంటల నుండి స్వామివారి మహామంగళారతి, వేద పండితుల ఆశీర్వాదము మరియు తీర్థప్రసాద వినియోగము జరపబడను. సాయంత్రం 6 గంటలకు శ్రీ స్వామివారి మహాకళ్యాణోత్సవం జరపబడను. రాత్రి 9 గంటలకు శ్రీ స్వామి అమ్మవారులను పుష్పపల్లికలి యందు పురవీధుల గుండా బాణసంచాలతో, మంగళ వాయిద్యములతో, డప్పులతో అత్యంత వైభవంగా జరపబడను. కావున భక్తాదులు 27వ తేదీ మరి మరుసటి రోజు మహా నైవేద్యము, భక్తాదులకు తీర్థప్రసాద వినియోగం జరపబడను. ఈ విషయమును పొంగనూరు టౌన్ కేసీటీవీ ద్వారా భక్తాదులకు తెలుపబడుతున్నది. కావున ప్రతి ఒక్క భక్తుడు ఈ ఉత్సవ కార్యక్రమం పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి శ్రీ స్వామివారి మహా అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం. పుంగనూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాత సారా కేసులో 3 ముద్దాయిలను తహసీల్దార్ వద్ద ఎక్సైజ్ పోలీసులు బైండ్ ఓవర్ చేశారు. జువల్లదిని తాండాకు చెందిన రవీంద్ర నాయక్, రమేష్ నాయక్, నల్లగుట్లపల్లి తాండాకు చెందిన ఈశ్వర్ నాయక్లను సోమవారం తహసీల్దార్ రాము వద్ద బైండ్ ఓవర్ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నవోదయం 2.0లో భాగంగా సారా నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు ఎక్సైజ్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో త్రాగేందుకు చల్లని నీటి సౌకర్యం కల్పించిన దాతను ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ తరఫున సన్మానించారు. పుంగనూరు పుంగమ్మ కట్టపై కోల్డ్ వాటర్ కూలర్ను దాత ఏర్పాటు చేయడంపై అభినందిస్తూ సన్మానించారు. వారు అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు అయ్యూబ్ ఖాన్, త్రిమూర్తి రెడ్డి, నాగరాజ, పట్టణ బీజేపీ అధ్యక్షులు జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ వారు ఈరోజు ఇక్కడ చేసిన సేవల్ని గుర్తించి అతనికి సన్మాన మార్గంలో దేవుణ్ణి కోరుకుంటూ అతను చేసిన సేవలు దేవుడు మెచ్చుకోవాలని, ప్రజలకు ఉపయోగపడాలని ఆ ఉద్దేశంతో ఇక్కడే కాకుండా ఇంకా పుంగనూరు పట్టణంలో ఇలాంటి నీటి అంటే చల్లగా నీళ్ళు తాగే సౌకర్యాన్ని కల్పించాలని చెప్పి ఏపీజే అబ్దుల్ కలాం చారిటబుల్ ట్రస్ట్ తరఫున నేను కోరుకుంటున్నాను. బెట్టింగ్ యాప్లలో పెట్టుబడి పెట్టి గేమ్స్ ఆడితే కఠిన చర్యలు తప్పవని పుంగనూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు హెచ్చరించారు. స్థానిక బసవరాజ ఉన్నత పాఠశాలలో
నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ యువత ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్కు ఆకర్షితులై పెట్టుబడులు పెట్టి నష్టపోయి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, బెట్టింగ్ యాప్లలో పెట్టుబడులు పెట్టి తమ కుటుంబ జీవితాలని కూడా బలి తీసుకుంటున్నారని తెలిపారు. పాఠశాలలో డ్రాప్స్ చాలా ఉన్నదని, ఎవరు కూడా డ్రాప్స్ కాకుండా ప్రతి ఒక్కరూ చదువుకునే హక్కు రాజ్యాంగం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. ఉన్నతమైన విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరూ ఉన్నతమైన స్థాయిలో ఉండాలని పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ ఉమెన్ వింగ్ సెక్రటరీ సల్మాను ఆయన అభినందించారు. వాళ్ళ నంబర్లన్నీ ఉన్నాయి, వాళ్ళ గ్రూపులో అందరినీ సెట్ చేస్తాం. అందరు అంటే 32 వార్డులకు సంబంధించిన వాళ్ళ గ్రూపులో ఈ లిస్టు పెట్టేస్తారు. వాళ్ళు ఆ డోర్ నెంబర్ బట్టి, అడ్రస్ బట్టి సపరేట్ చేసుకుంటారు. చేసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని మోటివేట్ చేస్తారు. మోటివేట్ చేసి ఒకరోజు ఇదే మాదిరిగా ఒక మీటింగ్ పెట్టుకుంటాం. అక్కడ బిఎంఎస్ క్లబ్లోనో లేకపోతే మన ఎంఈఓ సార్కి మీటింగ్ పెట్టుకొని అక్కడ పిలిపించిన తర్వాత మేము ఏమి చెప్తామంటే, నువ్వు ఏదైనా పని పాట లేకుండా తిరుక్కుంటావండి, ఏదైనా కేసులో ఇరుక్కుంటే నిన్ను తీసుకుపోయి కడప సెంట్రల్ జైల్లో పెడితే అక్కడ నీ జీవితం దుర్భరంగా ఉంటుంది. జైల్లో ఎక్కడుంటుంది? ఎవరన్నా జైల్లో పెట్టి అరే అక్కడికి పోతే ఏముంటుంది? నా స్కూల్లో టీచర్ మన కూతురు పెట్టి చెప్పిందే చెప్తాం. సార్ రావడం మన అదృష్టం. ఎందుకంటే పిల్లల్లో అల్లరి అనేది చాలా వృద్ధి మించి అది హద్దులు మీరినట్టుగానే కనబడుతూ ఉంటుంది. సార్ రావడం వల్ల మీలో కొంతైనా మార్పు వస్తుందని నేను ఆశిస్తాను. ఈ పాఠశాలలో 95 మంది విద్యార్థులు పాఠశాలకు దూరంగా ఉన్నారు. ఇంట్లో పాఠశాలకు వెళ్తున్నామని చెప్తున్నారు, కానీ మధ్యలో ఎక్కడ వెళ్తున్నారో తెలియదు. ఫస్ట్గా నేను 10th క్లాస్ పిల్లలకి వాడుకోవాలనుకుంటున్నాను. నిన్న క్లాస్ పోగొట్టున్నాను, మీరు లేదన్న ఒకసారి. అనంతరం NHRCCF చైర్మన్ మాదేశ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న క్రైమ్ రేట్ను తగ్గించడానికి తమ సంస్థ నిత్యం ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ చట్టాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. మీ యొక్క ఏజ్లో నేను ఉన్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరైనా ఇక్కడ వచ్చి నిలబడి ఏదైనా చెప్తున్నారనుకోండి, అలాగ నేను ఉండాలి అని అనుకుంటాం. 3 hours సినిమా, అవునా కదా? సో ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని కూర్చున్నటువంటి సారు ఎంతమందికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు చూడండి ఒకసారి. ఇక్కడ ఈ డ్రెస్ వేసుకుంటే, ఈ యూనిఫామ్ వేసుకుంటేనే ఒక గుర్తింపు అనేది ఉంది, అవునా? అదే ఈ మొబైల్లో మెసేజ్లు చేస్తే గుర్తింపు వస్తుందా? ఈ మొబైల్లో ఫేస్బుక్, వాట్సాప్ చాట్, ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ చూస్తే గుర్తింపు వస్తుందా? రాదు. మన దగ్గర ఉన్నటువంటి బుక్స్ తీసి మనం చదివి ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత మనకు గుర్తింపు వస్తుంది. మన వెనక నలుగురు మన వెనక వచ్చే విధంగా ఉండాలి. అంటే మనం వెనకాల ఒక ఆఫీసర్ వెళ్తున్నారు అని ఎంతమంది వస్తున్నారు, ఆ విధంగా మీరెందుకు కాకూడదు. సో నేను ఒకటే చెప్తున్నా, మీకంటూ ఒక గోల్స్ అనేది ఉంది. మహాత్మా గాంధీ గారు అన్నారు ఏమనంటే, డూ ఆర్ డై. కొంతమంది పెద్దలు అన్నారు ఏమనంటే, డూ బిఫోర్ యూ డై. బట్ నేనంటాను, డోంట్ డై అంటిల్ యూ డూ. నువ్వు ఏదైనా సాధించేంత వరకు చనిపోవద్దు. నువ్వు పుట్టావు, ఏదో ఒకటి సాధించు. నువ్వు పుట్టావు, నీ కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతగా నువ్వు ఏదో ఒకటి సాధించి నువ్వు వాళ్ళకు కృతజ్ఞతుడిగా ఉండు. సో మై డియర్ ఫ్రెండ్స్, 10th క్లాస్కి వెళ్తున్నటువంటి అబ్బాయిలు 10th క్లాస్లో చాలా టీనేజ్లో ఉంటారు. 13 to 19 ఇది చాలా టీనేజ్. ఈ టీనేజ్లో ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే మైండ్ సెట్,
నేను అదవ్వాలి ఇదవ్వాలి, కొంచెంసేపు కూర్చున్నప్పుడు ఒక జ్ఞానము, నిలుచుకున్నప్పుడు ఒక జ్ఞానము, పడుకున్నప్పుడు ఒక జ్ఞానం, తెల్లవారు అవగానే ఈ ప్రోగ్రామ్ చేయాలి, తెల్లవారు అవగానే ఇలా అవ్వాలి. సో ఈ విధంగా ఉంటూ ఉంటుంది. సో దయచేసి కార్యక్రమంలో ఎంఈఓ చంద్రశేఖర్, పాఠశాల హెచ్ఎం వసుంధర, నేషనల్ కోఆర్డినేటర్ రాజారెడ్డి, పొంగనూరు నియోజకవర్గ అధ్యక్షులు అన్సార్ బాషా, పొంగనూరు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు జాఫర్ బాషా, పొంగనూరు నియోజకవర్గ మీడియా ఆఫీసర్ జపీవుల్లా, పలమనేరు నియోజకవర్గ మీడియా ఆఫీసర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. శ్రీ వెంకటేశ్వర థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్. మేము కొత్తగా గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ ప్రారంభించాము. ఈ స్కీమ్ లో భాగంగా మీ పాత నగ తీసుకురండి, అదే బరువుకు కొత్త నగ తీసుకోవచ్చు. 6 నెలల తరువాత తరుగు కూలీ లేకుండా తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాము, మీ పాత నగకు కొత్త నగ తరుగు కూలీ లేకుండా 6 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ అవకాశం కేవలం శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ లో మాత్రమే. వివరాలకు సంప్రదించండి. ఎస్వి గోల్డ్ ప్యాలెస్, తాజ్ మహల్ థియేటర్ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ పక్కన, పుంగనూరు. మా వాట్సాప్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. పుంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. తహసీల్దార్ రాము అధ్యక్షత వహించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను కమిటీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. మీటింగ్ పెట్టిందంటే 3వ తేదీ చూద్దాం, 10వ తేదీ చూద్దాం, ఏమంత నిర్లక్ష్యం పెట్టేదని చెప్పండి. మా వాళ్ళకి నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను. సార్, మా ఎస్సీ ఎస్టీ సమస్యలు గుమ్మలు పట్టించుకోవడం లేదు, ఈ గవర్నమెంట్ వచ్చిన నుంచి 9 నెలల నుంచి మీటింగ్ పెట్టలేదు, మేము రోడ్లో కూర్చుంటాం. ఇట్లా ఆరోపణ మీటింగ్ పెట్టి మనం అవమానపరిచేద్దాం. దయచేసి ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ చేయలేదంటే ఆయన చెప్పలేదు. సాయం అరెస్ట్ చేస్తున్నారు, సిఐ గారు అరెస్ట్ చేయలేదు. అసలు డిఎస్పీ గారు విచారణ చేయకుండానే బెయిల్ ఎక్కిస్తారు. ఆమె దెబ్బ తగిన డిఎస్పీ గారు వచ్చి వీడియో తీసి ఏం జరిగి విచారణ చేసిన తర్వాత ముద్దాన్ని అరెస్ట్ చేయాలి. అసలు డిఎస్పీ గారు కూడా స్టేట్ బెయిల్ ఇస్తానంటారు. ఏమి ఊళ్ళో ఏమి న్యాయము అన్యాయం అనేది ఏమి అడిగేవాళ్ళు లేరా? డిపార్ట్మెంట్ చట్టాలు పని చేసుకోవాలి, పని చేసుకోవాలి. మిమ్మల్ని ప్రశ్నించే స్థితికి మీరు రాకూడదు. న్యాయంగా పనిచేయాల. డబ్బు ఉండేవాళ్ళకు న్యాయము, డబ్బు లేని న్యాయము, రాజకీయ నాయకులకు న్యాయము, అమాయకులకు న్యాయమా? ఇంకోటి ఏమంటే ప్రభుత్వం 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పింది ఎస్సీ. ఇప్పుడు ఏమంటే సోలార్ని పెట్టుకోండి, మీటర్లు తీయేస్తామంటారు. అంటే ఇచ్చే 200 యూనిట్లు కరెంట్ కూడా పీకేద్దామని దాని గురించి వివరణ ఇచ్చారా? ప్రతి ఇంటికి వచ్చి సోలార్ పెట్టుకోండి అంటే మాకు ఇచ్చే 200 యూనిట్లు ఏం లేకపోతుంది. మేము అడిగినా మాకు 200 యూనిట్లు ఫ్రీ చేయమని. ప్రభుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ఫలాలను అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ సమావేశానికి అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు హాజరయ్యేలా చూస్తామన్నారు. హాజరు కాని పక్షంలో కలెక్టర్కు రిపోర్ట్ చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ లీలా మాధవి, డిఈ మహేష్, ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డి, ఏఈ ధనుంజయ మూర్తి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మాట్లాడిన ప్రతి ఎస్సీ ఎస్టీ సభ్యులు మండల స్థాయి అధికారులను ఖచ్చితంగా హాజరుపడతాలని కోరినారు. తదుపరి మీటింగ్ ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన అన్ని డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన హెచ్ఓడీస్ కాకుండా వాళ్ళ ప్రతినిధులు ఎవరైనా ఉంటే తదుపరి మీటింగ్కు ఖచ్చితంగా హెచ్ఓడీసే అటెండ్ కావాలి అనేది మీ హెచ్ఓడీస్ దృష్టికి వచ్చిన ప్రతి ఆఫీసులు తెలియజేయాలి. అట్లా కాని ఎడల ఈసారి ఖచ్చితంగా కలెక్టర్ గారికి అయితే ఈ ఎవరెవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ సంతకాలతో కూడిన మన మినిట్స్ పుస్తకాన్ని రిపోర్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే సమస్యలు తెలిపారో కాగితం రూపంలో కావచ్చు, మా వాళ్ళు రాసుకున్న మినిట్స్ పుస్తకంలోని సమస్యలు కావచ్చు, ఈసారి వచ్చే మీటింగ్లో ఖచ్చితంగా దాని మీద చర్చించి ఏం యాక్షన్ తీసుకున్నామో డిపార్ట్మెంట్ వైజ్గా మీకు తెలియపరచడం జరుగుతుంది. నమస్కారం.
పట్టణం భగత్ సింగ్ కాలనీ సమీపన బైపాస్ రోడ్డులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై ఇద్దరు వెళ్తూ ఉండగా కారు వేగంగా ఢీకొంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేయగా కంగానెల్లూరు గ్రామానికి చెందిన మాధవ, అగస్తిగానిపల్లికి చెందిన వెంకటరమణారెడ్డిగా తెలిసింది. ఇరువురిలో 48 సంవత్సరాల వెంకటరమణారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన మాధవను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పుంగనూరు పురపాలకకు సంబంధించి వివిధ సముదాయాలకు నిర్వహించిన బహిరంగ వేలం పాటను వాయిదా వేసినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. దినసరి కూరగాయల మార్కెట్, వారపు సంత, ప్రైవేటు బస్టాండ్ మరియు మున్సిపల్ బస్టాండ్, పుంగమ్మ చెరువు కట్ట వద్ద గల ప్రజా మరుగుదొడ్లకు సోమవారం కమిషనర్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం నిర్వహించారు. వేలానికి గుత్తేదారులు ఒక్కొక్కరే రావడంతో వేలం పాటను వాయిదా వేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. పుంగనూరు పురపాలక సంఘ పరిధిలోని వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, ప్రైవేట్ బస్ స్టాండ్, పబ్లిక్ టాయిలెట్స్, ఐడిఎస్ఎంటీ షాపు రూములు మరియు మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఖాళీ జాగాలు లీజు పద్ధతిపై కేటాయించడం గాను ఈరోజు బహిరంగ వేలం ఏర్పాటు చేయడమైనది. సదరు వేలానికి గాను వారపు సంత ఫీజులు వసూలు చేసుకున్నకు ఒకరు మరియు పబ్లిక్ యూనియన్స్ కోసం ఒకరు మాత్రమే సాల్వెన్సీలు కోసం దరఖాస్తు చేసి ఉన్నందున సదరు ఈ వేలంను వాయిదా వేయడమైనది. తదుపరి తేదీ తిరిగి ప్రకటించడమైనది ప్రజలకు తెలియజేయడమైనది. మాఘమాసం చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఇందులో భాగంగానే పుంగనూరు పట్టణంలోని శ్రీ భోగనంజుండేశ్వర స్వామి మరియు పుష్కరిణి వద్ద గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పరమేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అర్చకులు అందజేశారు. వామదేవాయ నమః, విరూపాక్షాయ నమః, ఓం కమర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాయ నమః, ఓం ఖడ్వాంగినే నమః, ఓం విష్ణులపాయ నమః, ఓం శివైష్ణవాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం లోకేశాయ నమః, దిగంటాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలియే నమః, ఓం కామార్యే నమః, ఓం అంధకాసురాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపాణియే నమః. ఓంకార మంగళం, ఓం నమః శివాయ మంగళం, శ్రీ గురువే మంగళం, సద్గురువే మంగళం, ఓం మంగళం నకార మంగళం, నాద బిందు సహిత నాద గురువే మంగళం, సద్గురువే మంగళం, ఓం మంగళం మకార మంగళం, మాయ వేద రహిత నాద గురువే మంగళం, సద్గురువే మంగళం, ఓం మంగళం శిఖార మంగళం, సిద్ధి బుద్ధి సహిత నాథ గురువే మంగళం, సద్గురువే మంగళం, ఓం మంగళం వకార మంగళం, వేద రహిత నాథ గురువే మంగళం, సద్గురువే మంగళం, ఓం మంగళం యకార మంగళం, ఎల్ల కలియో నీను ఇరవే గురువే మంగళం, సద్గురువే మంగళం, సద్గురువే మంగళం, ఓం రహవో
జరుపుకోండి మా వెనకాల దర్శనం చేసుకొని. ब्रह्मा शिवो मे अस्तु मे तथा शिवो सहस्रतीर्था पुरुषः पुरुषयेदं सर्वं यथोषं शेषानः यशन्धेनाधिरोहतिः येथाव्यानस्य महिमा ध्यातं प्रबध्यामि सज्जो जाताय वै नमो नमः भवे भवे नः भवे भवस्तु పొంగనూరు పట్టణం బసవరాజ ఉన్నత పాఠశాలలో రెడీనెస్ మేళాను సిఐ శ్రీనివాసులు ఎంఈఓ చంద్రశేఖర్ రెడ్డిలు ప్రారంభించారు. జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులలో భాగంగా అంగన్వాడీలు తయారు చేసిన మెటీరియల్స్ ను రెడీనెస్ మేళాలో ప్రదర్శించారు. వాటిని ముఖ్య అతిథులు సందర్శించారు. అనంతరం సిఐ శ్రీనివాసులు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. తమ పరిధిలోని పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలని కోరారు. ఇందులో ఆర్పీలు ప్రసాద్ సర్వేష్, సిఆర్పీలు నారాయణస్వామి, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఇది ఇస్తాము తీసుకోండి అంటే తీసుకోవద్దు. నీకు కార్ ఇస్తాను అంటే కూడా వద్దని చెప్పండి. ఎందుకంటే ఈ చీటింగ్ మోసానికి హద్దులు లేకుండా పోయింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత నిన్న కంప్లైంట్ వచ్చింది. సుగాలిమిట్ట చిన్న తాండా వాళ్ళ ఏరియాకు సంబంధించిన ఇస్తే మార్టిగేజ్ నీ కుదువు పెడతాను నా కార్ అని చెప్పని కేరళ నుంచి ఒకటి వాట్సాప్ పెట్టేసి ఇన్స్టాగ్రామ్ వీళ్ళు పోయి 2 లక్షలు ఎత్తుకోకపోతే నువ్వు ఇక్కడ కేరళకు రావద్దు, తమిళనాడుకి రండి పలానా చోటికి కోయంబత్తూరు కన్నా. సరే కోయంబత్తూరు పోయినాడు, 2 లక్షలు ఎత్తుకొని అక్కడ ఒక మంచి కార్ ఇచ్చినాడు. 2 లక్షలు తీసుకుని ఏదో అగ్రిమెంట్ రాయించేసి ఇచ్చేసినాడు తీసుకుని. మనకి ఎట్లుంటుంది కారు కొనాలనుకునే వాళ్ళకు 2 లక్షలకే కారు. కేజీ బంగారం ఎలక్షన్ ముందర కేజీ బంగారం అమ్మా, కేజీ బంగారం చెల్లి, ఆ టైపులో 2 లక్షలకే కారు వచ్చినారు. 4-5 నెలలు జరిగింది. మేము తిరిగి డబ్బులు ఇచ్చేస్తాము, మీరు ఎక్కడ ఉన్నారు అన్నారు. మేము పలానా సుగాలిమిట్ట చిన్న తాండాలో ఉన్నామని చెప్పంటే లొకేషన్ ఒకసారి షేర్ చేయండి అన్నారు. లొకేషన్ షేర్ చేస్తానే వాళ్ళు నైట్లో చిన్న కీ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఆ కీ పెట్టి బండి తీసుకుని వెళ్ళిపోయినాడు. పలమనేరు రోడ్డు తోపుమఠం సమీపాన గల రచ్చ వద్ద నాగదేవతలకు భక్తులు పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నాగదేవతలను అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి పూజించారు. ಬೆಳಗೋವೆ ಜಯವೆಂದೋ ಬೆಳಗೋವೆ ಸಕಲ ದೇವನಿಗೆ ಜಯ ದೇವ ಅತ ಶ್ರೀನಾಗದೇವತಾಭ್ಯುನಹಂ ಕರ್ಪೂರಂ ನೀರಾಜನಂ ದರ್ಶಯಾಮಿ ನೀರಾಜನ ಮಧ್ಯರ್ಕಿಂ ಸಮರ್ಪಯಾಮಿ ఆజ్ఞయం సమర్పయామి. ఏకాదశిని పురస్కరించుకొని ఇక్కడ ఈ నాగలాల కట్టకు విశేష పూజలను చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఈ నాగలాల కట్ట అన్యాక్రాంతం అయిపోయిండేది. దాతల సహకారంతో ఈరోజు దీన్ని కొత్తగా చేయించడం, దీనికి దాతల సహకారం అందించడం, ఈరోజు ఈ పూజా కార్యక్రమాలు చేసుకునేదానికి పొంగనూరులో ఉన్న పెద్దలు, మేధావులు, భక్తులు
అందరూ ఇచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి ముందు నడిపిస్తున్నారు. సనాతన ధర్మం కాపాడే దాంట్లో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అందులో ఇదొక భాగమని మేము అనుకుంటున్నాము. రాబోయే కాలంలో శివరాత్రికి ముందుగానే ఈ కార్యక్రమం చేసుకోవడం మాకు చాలా శుభదాయకం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సీతారాముల వారి విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న చెల్ల రామచంద్రారెడ్డి. బీసీ కార్పొరేషన్ల ఇంటర్వ్యూలకు బారులు తీరిన దరఖాస్తుదారులు. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు, ఒకరు మృతి, మరొకరికి గాయాలు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్లొద్దు, సిఐ శ్రీనివాసులు సూచన. మానిటరింగ్ సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు, తహసీల్దార్ రాము. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.